ఇందులో మోస్ట్ అడ్వాన్స్డ్ అంటే ఏంటి అంటే 3 రకాలు చెప్పొచ్చు. ఒకటి వీనాసీల్ ఎయడం వల్ల కంప్లీట్ పెయిన్‌లెస్ ట్రీట్మెంట్. అసలు పెయిన్ అనేది జీరో పెయిన్. పెయినే ఉండదు. రెండవది సాక్స్ ఏసే అవసరం ఉండదు. ఎందుకంటే గ్లూకి సాక్స్ ఏసే అవసరం ఉండదు. అదే ఈవీఎల్‌టి అంటే లేజర్ చేస్తే సాక్స్ ఏసుకోవాల్సొస్తది. దీనికి అవసరం లేదు. మూడోది పేషెంట్ కొంచెం కోఆపరేట్ చేస్తే అసలు ఎటువంటి అనస్థీషియా అవసరం లేకుండా లోకల్ మత్తులోనే చేసేయొచ్చు. వితిన్ హాఫ్ అన్ అవర్‌లో డిశ్చార్జ్ అయ్యడం జరుగుతుంది. వాళ్ళు యథావిధిగా వాళ్ళ పనులకు వాళ్ళు వెళ్ళిపోవచ్చు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కాదు. జీరో సైడ్ ఎఫెక్ట్స్. ఏకైక ఒకే ఒక సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే ఎవరికన్నా గ్లూ పడకపోతే వాళ్ళకి అక్కడ అలర్జీ లాగా అయిపోయి ఎర్రగా అయిపోవడము, దద్దుర్లు రాక రావడం ఇట్లాంటివన్నీ వెరీ రేర్‌గా చూస్తుంటాం. బట్ అది కూడా ట్రీట్మెంట్ తోటి తగ్గిపోతుంది. సో ఎటు చూసినా గానీ వారికోస్ వెయిన్స్‌కి లేజర్‌తో పోలిస్తే గ్లూ అనేది మోస్ట్ అడ్వాన్స్డ్. అందులో డౌటే లేదు. సో గ్లూ చేసిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే ఏం లేదు. మీరు ఇమ్మీడియట్‌గా నడవచ్చు, మెట్లెక్కొచ్చు, యోగాలు చేసుకోవచ్చు, కారు నడపొచ్చు, బైక్ నడపొచ్చు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. గ్లూ చేశాక మళ్ళీ మళ్ళీ వస్తదంటే రాదు. ఎందుకంటే ఒకసారి గ్లూ చేసి అతికిచ్చామంటే ఇప్పుడు మనం పేపర్ ఫెవికాల్ పెట్టి అతికిచ్చామనుకోండి, పేపర్‌ని డివైడ్ చేయడానికి రాదు. డివైడ్ చేస్తే పేపర్ చినిగిపోతది తప్ప పేపర్ మంచిగా రాదు. సేమ్ అట్లనే వెయిన్ కూడా అతుక్కుంటది తప్ప మళ్ళీ బయటికనేది వచ్చే అవకాశాలు లేదు. ఎవరికైనా వారికోస్ వెయిన్స్ ఉంటే గనక గ్లూ ఆపరేషన్ కావాలనుకుంటే తప్పకుండా ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్‌లో అవైలబుల్ ఉంటాను. థాంక్ యూ వెరీ మచ్.